తదుపరి పాట దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఏకైక చిత్రం వడ్డే రమేష్ గారు నిర్మించిన లంకేశ్వరుడు. ఆ చిత్రం అంత సక్సెస్ సాధించకపోయినా అందులో ఒక పాట మాత్రం ఎప్పటికీ మెగా అభిమానులకి గుర్తుండిపోతుంది. శ్రీ రాజ్కోటి గారి స్వరకల్పనలో మనో గారు జానకమ్మ గారు పాడిన జివ్వు మనిపించే శ్రీ దాసరి గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మనో గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మన్ని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవేలా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం. కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది, మని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. సంపుల్లో అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది. వంపుల్లో సంపుల్లో అందముంది, కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది. కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో, చేరి వాలిపోవాలి. కసుమని పిల్లగాలి నిప్పులా అంటుతుంది. ఎలఏరల్లే ఉరకాలి యౌవనాలు, మంచల్లే కరగాలి మురిపాలు. ఎలఏరల్లే ఉరకాలి యౌవనాలు, పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందు గంధాలుగా. చివ్వమని కొండగాలి కత్తిలా గుచ్చుతుంది,
రస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది. చాలా మంచి కాంబినేషన్ అబ్బా. బోల్డ్ డిస్ట్రాక్షన్స్ అండి. ఏ అట్లా అట్లా ఆయనతో పాడాలంటే ఎప్పుడు ఇలాగే అంటే చూడొద్దు, ఆయన చూడకుండా పాడాల్సింది ఆయనతో మీరు. పాడుతున్న ఈ Can't. ప్రతి ఒక్క She ఫీమేల్ can't. సింగర్ ని ఆయన ఎలాగే నువ్వు డిస్ట్రాక్ట్ ఇంత అందాన్ని చేస్తున్నారు. పెట్టుకుని చూడడం ఎలా ఉంటుంది? ఇది గాట్ ద పాయింట్. మీరు చిన్న గ్రామర్ మిస్టేక్ అది. ఏదేది? పర్లేదులేండి, మీరు తర్వాత ఓకే తెలుసుకుంటారు. కానీ ఒక నిజం చెప్పనా సుమ గారు, చెప్పండి కల్పన గారు. తప్పు జరిగేది ఆయన వల్ల, ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేది కూడా ఆయన చూసే. ఆయన ఎలా చేస్తారో అది చూసి నేర్చుకున్నాను. నాకేం అర్థం కాల. హే, హే, నేను ఒకటి అడగాలనుకున్నాను. ఓకే, అసలు మీరిద్దరు పాట సూపర్ గా పాడారు, అది పక్కన పెట్టినట్టయితే పక్కన ఎక్కడ పెట్టు సరే ఓకే. అసలు మీరిద్దరు ఒకటే టైలర్ దగ్గర ఒకటే దగ్గర బట్టలు కొనుక్కొని కుట్టించుకున్నారా? ఈ అమ్మాయి మధ్యాహ్నం వచ్చి వెళ్ళిందని తెలుసు, ఇదే కాంబినేషన్ నాకు తెలియదు. మ్యాచింగ్ లో పాట ఎందుకు కొంచెం పాడారు. బిల్లు ఎక్కువ ఆయన వచ్చింది. టైలర్ సూట్ కుట్టించుకున్నారు. ఆవిడ వైఫ్, ఆయన వైఫ్ నాకు సూట్ అవుతుందని కుట్టారు. ఇద్దరు టైలర్లు పెళ్లి చేసుకున్నారని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. చాలా బాగుందండి, చక్కగా జివ్వుమని కస్సుమని మనిపించారు. థ్యాంక్ యూ. బాగుంది నాన్న, బాగుంది, థ్యాంక్ యూ. ಚೆನ್ನಾಗಿದೆ. Thank you, sir. ವೆರಿ ಗುಡ್.